సారీ, మీరెవరు? అదే నిన్న హోటల్ లిఫ్ట్ లో. ఓ ఓ మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నిజంగానే గుడ్డివాడినా కాదా అని ఖాయం చేసుకోవడానికి వచ్చారా? నేను చెప్తాను. నేను మీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను. మీ హెడ్ మిస్ట్రెస్ ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇక్కడ పంపించారు. మా హెడ్ మిస్ట్రెస్? ఇదిగోండి లెటర్. లోపలికి రావచ్చా? ఓ ఎస్ ఎస్, రండి రండి. సారీ. మీ పేరు నాన్సీయా? మీ పేరు నాన్సీయా అన్నాను. అవును. మీరెలా కొంచెం కూడా తడబడకుండా ఇలా నడవగలుగుతున్నారు? కాళ్లతో. నాకు లేనిది కళ్ళు మాత్రమే. ఈ లోకంలో కళ్ళు లేని ఒక వ్యక్తి, అతను పడే బాధలు, అతని జీవితాన్ని ఆవరించుకున్న చిమ్మ చీకటి. సారీ, చాలాసేపు కూర్చోబెట్టానా? ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు. ఏం మాట్లాడరంటే? ఆశ్చర్యపడ్డా ఇంకా అయిపోలేదా? మీరు దేనికి కొట్టుకోకుండా ఎలా నడవగలుగుతున్నారు? నేను పట్ట పగల కళ్ళారా చూస్తూ వాటికి వీటికి కొట్టుకుంటాను. చాలా సులభం. మేమేం చేసినా కొలతల ప్రకారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి మెట్ల దగ్గరికి వెళ్ళాలనుకోండి. 1 2 మెట్లు. ఓకే. ఇక్కడి నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలంటే 3 అడుగులు. 1 2 3. ఐఎమ్ సారీ, నేనే కాస్త పక్క చేరి పెట్టాను. అలాంటిదేం చేయకండి, ఎందుకంటే మేము కొలతల ప్రకారం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పెడదాం. మీ మధ్య వద్దండి, నేను లేవగలను. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ సారీ. అంత చింతరవందరగా ఉంటే నేనే మీకు హెల్ప్ చేయండి. ఇదంతా నామూలని జరిగింది. సారీ, నన్ను గురించి జాలి పడే వాళ్ళంటే నాకు నచ్చదు. ఓ గాడ్, ఇదంతా నామూలనే. కంగారు పడకండి, నేను ఎన్నో సార్లు పడ్డాను. ఐఎమ్ సారీ. ఏమైనా తాగుతారా? వద్దండి. కాఫీ అయినా తాగండి, వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. పర్వాలేదంటే వేసిస్తాను. మీకెందుకు శ్రమ? మీకు కావాలో వద్దో చెప్పండి, నాకు శ్రమో కాదో నేను నిర్ణయించుకుంటాను. కాఫీ? సరే, కాఫీ. ఓకే. లైటా స్ట్రాంగా? లైట్. అయ్యో, ఏమైంది? అంతా చీకటి అయిపోయింది, కరెంట్ ఫెయిల్ అయినట్టుంది. నాకంతా ఒకటే. మీకు అంత భయంగా ఉంటే ఆ టేబుల్ పైన అగ్గి పట్టింది, తీసుకోండి. సరే. ఏంటి, దొరికిందా? ఏమైంది? ఏం లేదు. చక్కెర ఎన్ని స్పూన్లు? ఏంటి? కాఫీకి చక్కెర ఎన్ని స్పూన్లు అని అడిగాను. మీరు చీకట్లో ఎలా? ఒక ఉపకారం చేస్తారా? ప్రతి దానికి సారీ సారీ అని చెప్పొద్దు, నాకు అది నచ్చదు. 2 స్పూన్లు చక్కెర వేశాను. ఇదిగో మీ కాఫీ. ఏమైంది? మళ్ళీ చీకటి అయిపోయింది. ఇదిగో కాఫీ. ఎక్కడ నాకేం కనిపించలేదు. మా జీవితం గురించి తెలుసుకోవాలన్నారుగా, ఇదే మా జీవితం.